ఎప్పుడు విముక్తి. ఆచంట శారదాదేవి గారు రచించిన కథ. ఈ కథ ఆంధ్రజ్యోతి 1981లో ప్రచురితమైంది. అప్పుడే పని ముగించుకుని కాస్త విశ్రాంతిగా కళ్ళు మూసుకు పడుకుంది లక్ష్మి సందులో. మళ్ళా మధ్యాహ్నం భోజనాలయ్యాక కంచాలు కడగాలి. అందాక దానికేం పని లేదు. ఇల్లు దగ్గరే ఉంది. అయినా అది వెళ్ళదు. ఆ ఇంటికి వెడితే దానికి సుఖం లేదు, శాంతి లేదు. అందుకే అది వెళ్ళదు. మా ఇంట్లో నిశ్శబ్దం దానికి ప్రాణం పోసినట్టుంటుంది. కాస్త బాధలు మర్చిపోయి కునుకు తీయడానికి ఊరటగా ఉంటుంది. అందుకే ఆ సందులో కాసేపు వేప చెట్టు నీడలో పడుకుంటుంది. ఇంట్లో 2 మగవాళ్ళున్నారు. దాని మొగుడు, కొడుకు. ఇద్దరికీ సంపాదించవలసిన బాధ్యత లేదు. మొగుడు పగలంతా ఊరి వ్యవహారాల్లో తలదూర్చి సాయంత్రానికి తాగడానికి తయారవుతాడు. కొడుకు చదువు రాలేదు, పని దొరకలేదు. అయినా షోకులకేమీ కొదవలేదు. క్రాఫింగ్ దువ్వి ఊరి మీద పడతాడు. ఏ కొత్త సినిమా అయినా ముందు వాడు చూడవలసిందే. ఇద్దరికీ డబ్బు సప్లై చేయాల్సిన బాధ్యత లక్ష్మిది. అందుకే ఆ డబ్బు కోసం రోజూ తగాదాలు, పోట్లాటలు, తిట్లు, దెబ్బలు. 2 మగవాళ్లకి ఆడది పాచిపని చేసి ఎంతని సంపాదిస్తుంది, ఎందరిని పోషిస్తుంది అన్న ఆలోచన లేదు. తమకు పని చేసి సంపాదించవలసిన బాధ్యత ఉన్నదని తెలియదు. తమ అవసరాలకు డబ్బు అందకపోతే లక్ష్మిని తిట్టడం, కొట్టడం అంతే తెలుసు. వాళ్ళ అరుపులకు, దెబ్బలకు తట్టుకోలేక, చాకిరీ చెయ్యలేక లక్ష్మి నానాటికి దిగజారిపోతోంది. 6 నెలలుగా దాని ఆరోగ్యం ఏమీ బాగాలేదు. చెవులు వినబడ్డం లేదంటుంది. అన్నం సహించడం లేదంటుంది. అడుగు వేస్తే ఆయాసం అంటుంది. దాని బాధ చూడలేక ఆస్పత్రికి వెళ్ళి చూపించుకోవే అని రోజూ చెబుతూనే ఉన్నాను. అయినా అది వినడం లేదు. వద్దమ్మా, ఆ ఆస్పత్రిలో మమ్మల్ని ఎవరు చూస్తారు అంటుంది. పోనీ మాకు తెలిసిన డాక్టర్కు ఉత్తరం ఇస్తాను, వెళ్ళవే అన్నాను. అయినా దానికి వెళ్ళాలని లేదు. అసలు బతకాలనే లేదేమో. లక్ష్మి కూతురు సీత 10 ఏళ్లది. ఇంట్లో అన్ని పనులు చేసే బాధ్యత దానిదే. అందరికీ అన్నం వండాలి, నీళ్లు తేవాలి. ఆ పిల్ల ఒక్కతే లక్ష్మి కోసం తపన పడేది. ఎప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూసేది. ఆ పిల్ల కోసమే ఏ సాయంత్రమో ఉసూరుమంటూ లక్ష్మి ఓపిక చేసుకుని ఇంటికి వెళ్ళేది. రణగుణ ధ్వనులు, రాళ్లవానలు అయ్యాక తల్లి కూతురు చాప పరుచుకుని మీద చెయ్యి వేసుకుని పడుకునేవారు. 6 నెలలకు సీత పెద్ద మనిషి అయింది. డబ్బు లేకపోయినా అదొక సంబరం. లక్ష్మి మొగుడు 50 రూపాయలు అప్పు పుచ్చుకున్నాడు. 6 గంటల సేపు లౌడ్ స్పీకరు సినిమా పాటలు విరామం లేకుండా మోగించింది. సీతని చాప మీద కూర్చోపెట్టారు. ఇరుగు పొరుగు వచ్చి తలో పావలా ఇచ్చి వెళ్లారు. నేను ఒక జాకెట్టు గుడ్డ ఇచ్చి వచ్చాను. చింపిరి తలతో ఉన్న సీతకి మాత్రం ఏ సంబరమూ లేదు. ఏదో చాప మీద కూర్చోమన్నారు, కూచుంది. దానికి మధ్య అప్పుడప్పుడు గుండె నొప్పి కూడా వస్తోంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు, మందులు ఇప్పించడం లేదు. దానికేదో దెయ్యం పట్టుకుందని లక్ష్మి మొగుడికి మంచి నమ్మకం. ఎప్పుడైనా పిలిచి దాన్ని ఆసుపత్రికి తీసుకుపోరా అంటే వినడు. అదిగో అక్కడ మంత్రం వేస్తారు, తీసుకుపోతాను. ఇదిగో ఇక్కడ తాయెత్తు కడతారట, తీసుకుపోతాను అంటాడు గాని, కాదురా, దానికి జబ్బురా, తిండి లేక చాకిరీ చెయ్యలేక నీరసించిపోతోందిరా అంటే వినడు. లేదమ్మా, దానికేం లేదు, గాలి అంటాడు. నాకు కడుపులో బాధగా ఉంటుంది. ఒక మనిషి కళ్ళ ఎదుట నీరసించిపోతుంటే ఏమీ చెయ్యలేక చూస్తూ కూర్చోవలసిన పరిస్థితి. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. అన్నిటికీ మంత్రాలు, పూజలు. వాటికి డబ్బు ఖర్చు పెడతారు గాని మందులకు కాదు. మందు పుచ్చుకున్నా ఏదో నాటు మందు వాడతారు గాని ఆస్పత్రికి వెళ్లరు. అదంటే ఏదో పెద్ద పులిలా భయం. రవికల గుడ్డ ఇచ్చి వస్తుంటే సీత బిక్క మొహంతో చూస్తోంది. దానికి తిండి లేదు, కట్టుకోని సరైన గుడ్డ లేదు. 50 రూపాయల ఖర్చుతో సినిమా పాటలు మాత్రం బ్రహ్మాండంగా మోగుతున్నాయి. ఆ గుడిసెల్లో ఉండే పిల్లలంతా ఆకలి మరిచిపోయి ఆనందంగా గంతులు వేస్తున్నారు. దమ్మిడి సంపాదించకపోయినా ఎందుకిలా డబ్బులు ఖర్చు చేస్తారు? 50 రూపాయలతో 10 రోజులైనా కడుపు నిండా అన్నం తిని ఉండవచ్చును కదా. ఎవరు చెబుతారు, ఎవరు వింటారు? పాతుకుపోయిన నమ్మకాలను కదిలించే శక్తి ఎవరికీ లేదు. బలవంతంగా లక్ష్మి కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకునే శక్తి నాకు లేదు. ఊరికే జాలిపడ్డం తప్ప లేని వాళ్ల బాధ్యతలు నెత్తిన వేసుకోవడానికి ఉన్నవాళ్లకెప్పుడూ భయమే.
ఎక్కడ పట్టుకుని వదలరో అని ఇద్దరి మధ్య ఎడంగానే ఉంటుంది. 3 నెలల తర్వాత ఒకరోజు లక్ష్మి మొగుడు సీతను తీసుకుని ఒక పళ్ళెంలో వక్క ఆకులు పెట్టుకుని వచ్చాడు. వాడికి ఏదో వంకన డబ్బులాగడం సరదా. ఆ వక్క ఆకు పళ్ళెం చూసి ఏమిటిరా అన్నాను. వాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పాడు, సీతకి పెళ్ళండమ్మా, మా బావమరిది కొడుక్కిస్తున్నాను అని. విని నేను విస్తుపోయాను. పెద్ద మనిషి అయి ఇంకా 6 నెలలైనా కాలేదు, 12 ఏళ్ళు ఇంకా పూర్తిగా నిండలేదు, అప్పుడే దానికి పెళ్ళేమిటి, ఏం మించుకుపోయిందని ఆ మాటే అడిగాను. వాడు నసుగుతూ, పిల్ల పెద్దయినప్పటినుంచి వాళ్ళు అడుగుతున్నారమ్మా, ఏదో చేసేద్దామని అన్నాడు. ఏడిచినట్లుంది. వాళ్ళు అడగడం, వీడు చెయ్యడం. అయినా అప్పుడే దానికి పెళ్లి వద్దని, చదివించమని ఇవన్నీ చెబితే ఎవరు వింటారు? చదివించడానికి డబ్బు లేదు. ఈ పెళ్లి వద్దంటే మళ్ళా దీన్నెవిడి చేసుకుంటాడు? ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. కలిసి వచ్చిన పెళ్లి పాడు చేసిన దాన్ని అవుతానంతే. మాట్లాడకుండా వక్క ఆకు తీసుకుని 2 రూపాయలు పళ్ళెంలో వేసి పంపించాను. లక్ష్మి మొగుడు వెళ్ళిపోయాడు. వెనకాలే మెల్లగా తల వంచుకుని సీత వెళ్ళింది. దాని ముఖంలో ఏ భావమూ లేదు. ఊరికే వచ్చింది, వెళ్ళింది. నాకు దాన్ని చూస్తే మెడకు తాడు కట్టిన బలి పశువులా తోచింది. తర్వాత లక్ష్మిని అడిగాను, ఈ పెళ్ళేమిటి అని. అన్ని వివరాలు అది సంబరపడుతూనే చెప్పింది. కూతురికి పెళ్ళవుతోందని దానికి సంతోషం. అవునండమ్మా, మా తమ్ముడి కొడుక్కిత్తన్నాం, ఆడు టీ కొట్లో పనిచేస్తాడు అంది ఆనందంగా. ఆ తమ్ముడి కొడుకుని చూశాను. 16 ఏళ్లుంటాయేమో. 4వ క్లాస్ చదివాడు. తర్వాత టీ కొట్లో కప్పులు అందిస్తున్నాడు. రోజుకో రూపాయి వస్తుంది. ఇది సంబంధం. ఇప్పుడు వాడికో సంసారం ఏర్పాటు కాబోతోంది. రూపాయి డబ్బులతో వాడు సీతను పోషించాలి. డబ్బు లేకపోయినా పెళ్లి చాలా అవసరం. అది వాళ్ల మనస్తత్వం. పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన 2 నెలలకే సీత నెల తప్పింది. ఆ తర్వాత మరో 2 నెలలకు అకస్మాత్తుగా ఒకరోజు ఆయాసం ఎక్కువై లక్ష్మి పోయింది. అప్పుడు కూడా వాళ్ళు డాక్టర్ను పిలవలేదు. ఎవరో మంత్రగాడినే పిలిచారు, మంత్రం వేయడానికి, దానికి పట్టిన గాలి వదిలించడానికి. ఆ గాలి ఆ మంత్రం కన్నా చాలా బలమైంది. లక్ష్మితో సహా వెళ్ళిపోయింది. తెల్లవారి కబురు తెలిసిన నేను చాలా బాధపడ్డాను. లక్ష్మిని నేను బలవంతంగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఉండవలసిందేమో. సరైన వైద్యం జరిగితే అది బతికుండును. ఈ ఆలోచన అప్పుడప్పుడు మనసులో ములులా గుచ్చుకుంటోంది. అయినా వెంటనే మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. వాళ్ళ జీవితాల్లో మార్పు ఏమీ లేదు. ఎవరూ లక్ష్మిని గురించి ఎక్కువ బాధపడలేదు. సీత మాత్రం దిగులు గుండెల్లో నింపుకుంది. కాకపోతే లక్ష్మి బదులు ఇప్పుడు సీతను పనికి పంపిస్తున్నారు. అది ఇక్కడ, ఇంట్లో 2 చోట్ల పని చెయ్యాలి. అది ఇంకాస్త మొద్దుగా, ఇంకాస్త మూగగా తయారైంది. నిస్పృహతో ఊరుకుంది. సీత మొగుడు ఇల్లరికం వచ్చాడు. మామ దగ్గరే ఉన్నాడు. 9 నెలలు నిండగానే సీత ప్రసవించింది. దానికో ఆడపిల్ల. 13 ఏళ్లు నిండకుండానే అది తల్లయింది. దానికింకా ఆడుకునే వయసు పోలేదు. కానీ ఇప్పుడు దానికో పాప. ఆ పాపను తీసుకునే పనికి వస్తుంది, పని చేస్తుంది. ఒక్కొక్కసారి పనైనా ఇంటికి పోదు. ఆ సందులో ఆ లక్ష్మి పడుకున్న వేప చెట్టు కిందే ఆ పసిపాపను పెట్టుకుని కళ్ళు మూసుకు పడుకుంటుంది. దాన్ని చూస్తూ ఉంటే నాకు మళ్ళా సీతలో లక్ష్మి కనపడుతూ ఉంటుంది. మళ్ళా అదే బ్రతుకు, అదే జీవితం, అదే ముగింపు. ఆకలి, చాకిరి. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చింపిరి జుట్టుకు నూనె లేదు. పోషించడానికి ఒక పాప మాత్రం ఉంది. పాపకు పాలు కావాలి. బ్రతక్క తప్పదు. బహుశా సీత పెద్దదయ్యేసరికి సీత కూతురు సరస తయారవుతుంది. ఎప్పటికీ ఈ జీవితాలకు విముక్తి. కరడుగట్టిన అజ్ఞానం, మూర్ఖత్వం, సోమరితనం, మూఢనమ్మకాలు, మూర్ఖపు బ్రతుకు, ఆకలి, అలసట, అనారోగ్యం, బురదలోకి కూరుకుపోతున్న ఈ ప్రజలు ఎప్పుడు బయటపడేది? ఎలా బయటపడేది? మనిషికి మనిషి మనసే శత్రువు. ఈ మనసులు మారేదెప్పుడు? చుట్టూ కమ్ముకున్న చీకట్లు చూస్తూ ఉంటే చిన్ని దీపమైనా వెలిగించలేని అసమర్థతకు సిగ్గు వేస్తోంది. ఈ సినిమాలు, ఈ రేడియోలు, క్లబ్బులు, కాఫీలు, ఇదంతా ఏదో బూటకంగా తోస్తోంది. ఈ ఆకలి, ఈ అజ్ఞానం, ఈ దారిద్ర్యం, ఇదంతా ఏదో దాటసఖ్యం కాని వాస్తవంగా తోస్తోంది. కళ్ళు మూసుకుని ఎన్నాళ్లు కళ్ళకంటూ బతకడం? కళ్ళు తెరిచి భరించలేని ఈ చీకటి చూసి ఏం చెయ్యటం? చెట్టు నీడలో చాపచుట్టలా ముడుచుకు పడుకున్న సీత అజ్ఞానానికి,
అంధకారానికి, ఆకలికి ప్రతీకలా ఉంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ ఏదో శ్లోకం సగం సగం గుర్తు వస్తోంది. జ్ఞానాంజనం ఎక్కడ ఉంది? ఎప్పుడు ఉప్పెన్లా ముంచుకు వస్తుంది? ఎప్పుడు విముక్తి? ఎప్పుడు విముక్తి? ఇది బదుల్లేని ప్రశ్న. కథ సమాప్తం.